reasons to praise. ప్రశంసించడానికి కారణాలు అనే అంశం మీద మనము ధ్యానించబోతూ ఉన్నాం. Psalm 103 verses from 1 to 5. కీర్తన గ్రంథము 103వ కీర్తన మొదటి వచనం మొదలుకొని 5వ వచనం వరకు. Bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. Bless the Lord, O my soul, and forget not all his benefits. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. Who forgives all your iniquities, who heals all your diseases. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. Who redeems your life from destruction, who crowns you with a loving kindness and tender mercies. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షముల నుండి కిరీటముగా ఉంచుచున్నాడు. Who satisfy your mouth with good things, so that your youth is renewed like the eagles. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. The reasons to praise, number 1 is forgiveness. ప్రియులారా, ప్రశంసించడానికి కారణాల్లో మొదటిది క్షమాపణ. Psalm 103 verse 3 and 4. కీర్తన గ్రంథము 103వ కీర్తన 3, 4 వచనాలు. Who forgives all your iniquities, who heals all your diseases. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. Who redeems your life from destruction, who crowns you with a loving kindness and tender mercies. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. In the Bible there is a great thing that is called giving thanks to God. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే గొప్ప విషయం ఏదన్నా ఉంది అని అంటే అది దేవునికి కృతజ్ఞతలు చెల్లించడము. But there is forgiveness with you that you may be feared. ప్రియులారా, మరి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు మన కొరకు క్షమాపణ అనేది ఉంచబడి ఉన్నది. God is so good and he is giving us forgiveness. ఆయన ఎంతో ఉత్తముడై ఉన్నాడు, ఆయన మంచి దేవుడై ఉండి మనకు క్షమాపణను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. Mother Teresa once said, ప్రియులారా, మదర్ తెరిసా ఒకసారి ఏమని చెప్పి ఉన్నారనంటే, hatredness is the greatest disease in this world. తృణీకరించడము అనేది గొప్ప వ్యాధి ఈ లోకంలో అని చెప్పి ఆమె చెప్పి ఉన్నారు. Many times we have faced rejection in our lives. మన జీవితంలో తృణీకారము అనేక సందర్భాలలో మనము పొంది ఉన్నాం. If we go to interview, we are not selected, it means we are rejected. మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము అని అంటే ఆ ఇంటర్వ్యూలో మనము ఎంచుకోబడలేదు అని అంటే మనము తృణీకరించబడినట్టుగా మనము భావిస్తూ ఉంటాం. And also sometimes we are not accepted by the people who are surrounding us. అలాగే కొన్నిసార్లు మన చుట్టుప్రక్కల ఉన్న వారి ద్వారా మనము అంగీకరించబడకపోవచ్చు కూడా. Sometimes we are facing rejection from our own people. అలాగే మన యొక్క సొంత దారుల నుంచి కూడా మనకి ఈ తృణీకారం అనేది మనము ఎదుర్కొంటూ ఉంటాం. Sometimes we may face rejection from our own husband. అలాగే కొన్నిసార్లు మన యొక్క సొంత భర్త ద్వారా కూడా మనము తృణీకారము మనము పొందవచ్చు. And also similarly with the wife also. అదే రీతిగా మరి భార్య నుంచి కూడా తృణీకారము పొందవచ్చు కూడా. Rejection is the greatest disease in this world. ఈ లోకంలో ఈ తృణీకారము లేకపోతే ద్వేషించబడడం అనేది గొప్ప వ్యాధి. It is more than leprosy. ప్రియులారా, అది కుష్టు రోగము కంటే విపరీతమైనది. With God, he is willing to accept us as it is. ప్రియులారా, అయితే మన దేవుడు మనల్ని ఉన్నపాటున అంగీకరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. Just as we are, he is accepting us. మనము ఉన్నపాటున ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడు. What a great God that we are serving. ఎంత గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తున్నామో కదండి. Our God is a God who wants to forgive all our iniquities. మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే మన యొక్క పాపములన్నిటినీ కూడా క్షమించువాడై ఉన్నాడు. He is the merciful God who shows
His mercy to the generations to generations. తరముల వెంబడి తరములకు మరి ఆయన తన యొక్క కనికరమును దయను చూపించువాడై ఉన్నాడు. He is the God who forgive all our iniquity and transgressions. మన యొక్క దోషములన్నిటిని మన అపరాధములు లేకపోతే మన అతిక్రమములన్నిటిని క్షమించువాడై ఉన్నాడు. He is accepting us. ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడు. I don't know about you, but some people, they are not accepting themselves. అయితే మీ గురించి నాకు తెలియదు కానీ కొంతమంది వారిని వారే అంగీకరించలేని స్థితిలో ఉంటా ఉన్నారు. Self rejection is more dangerous than rejection by others. ఇతరుల చేత తృణీకరింపబడము కంటే స్వీయ తృణీకారము అనేది చాలా ప్రమాదకరమైనది. So many people, they reject themselves. చాలా మంది వారిని వారే తృణీకరించుకుంటూ ఉంటారు. They don't accept their face. వారి యొక్క ముఖమును వారే అంగీకరించని పరిస్థితి They don't accept their life. వారి జీవితాన్ని వారు అంగీకరించని పరిస్థితి. They reject themselves. వారిని వారే తృణీకరించుకుంటూ ఉంటారు. So many people are living in rejection. కాబట్టి అనేక మంది తృణీకారములో బ్రతుకుతూ ఉన్నారు. But whereas God is accepting us, అయితే దేవుడు మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు. His mercy is ready to accept us. ఆయన యొక్క దయ, ఆయన కనికరము మనల్ని అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నది. Though we rebelled against God, He is willing to accept us. ప్రియులారా, మనము దేవుని మీద తిరగబడినప్పటికీ కూడా ఆయన మనల్ని అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. Oh, God is a gracious God and He is a merciful God. మన దేవుడు కృప కలిగిన దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు. And He wants to accept us and He wants to redeem us. ప్రియులారా, ఆయన మనల్ని అంగీకరించి ఆయన మనల్ని విమోచించనై ఉన్నాడు. Many times you refuse to obey God. మనము అనేక మార్లు దేవునికి లోబడే విషయంలో మనం తృణీకరించవచ్చు. We forgot all the good things that He did for us. దేవుడు మన ఎడల చేసిన ఉపకారములన్నిటిని మరిచి ఉండవచ్చు. We forgot the miracles that He performed in our lives. మన జీవితంలో ఆయన చేసిన అద్భుతములను మరిచిపోయి ఉండవచ్చు. So in our pride we have chosen a leader to lead us, not God. ప్రియులారా, మన యొక్క అతిశయాన్ని బట్టి లేదా మన యొక్క గర్వాన్ని బట్టి దేవునిని కాకుండా వేరొకరిని మన నాయకుడిగా మనం ఎంచుకుని ఉండవచ్చు. So many times we are going back to Egypt again and again. అనేక పర్యాయములు అనేక మార్లు మనము ఐగుప్తునకు మరలా వెళ్తూ ఉండవచ్చు. You might have forsaken God several times. అనేక మార్లు దేవుని నీవు మరిచిపోయి ఉండవచ్చు. Even though He is willing to forgive you and me. ఆయన నిన్ను నన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నప్పటికీ He is ready to forgive us. ఆయన మనల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. His mercy is great. ఆయన యొక్క కనికరము గొప్పది. For the foundation of a Christian life is a forgiveness. ప్రియులారా, క్రైస్తవ జీవితం యొక్క పునాది ఏంటంటే క్షమాపణ. So we need to build ourselves in forgiveness. కాబట్టి మనము క్షమాపణ మీద కట్టుకొనవలసిన వారమై ఉన్నాం. If you are a husband or a wife, you need to forgive your husband or a wife. నీవు భర్త అయినా భార్య అయినా నీ భర్తను లేకపోతే నీ భార్యను నువ్వు క్షమించవలసిన వారై ఉన్నారు. If you are a son or a daughter, you need to forgive your own parents. నీవు కుమారుడివైనా కుమార్తెవైనా నీ సొంత తల్లిదండ్రులను నువ్వు క్షమించవలసిన వాడవై ఉన్నావు. If you are a parent, you need to forgive your son or a daughter. నీవు తల్లిదండ్రులు అయితే నీ కుమారుని గాని నీ కుమార్తెను గాని క్షమించవలసిన వారై ఉన్నారు. With forgiveness only you can construct your son and daughter. ప్రియులారా, క్షమించడము ద్వారా మాత్రమే మీ యొక్క కుమారుని కుమార్తెను నువ్వు కట్టుకోగలవు. Don't remind their mistake again and again and make them feel bad about themselves and die end of the day. వారు చేసిన తప్పిదములు, వారు చేసిన పాపముల వారికి మరలా జ్ఞాపకం చేస్తూ చివరకు తుదకు వారు మరణించేటట్టు మీరు చేయొద్దు. Don't kill them by your words. నీ యొక్క మాటల ద్వారా వారిని చంపివేయవద్దు. So what we need to do is we need to confess all our sins. He is a righteous God to forgive all our unrighteousness. ప్రియులారా, మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగలవాడు. దేవునికి స్తోత్రం. Proverbs chapter 28 verse 13. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనము. He who covers his sins will not prosper, but whoever confesses and forsakes them will have mercy. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
Dear brothers and sisters, now is the time to ask God to forgive us. ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని క్షమించమని దేవుణ్ణి అడగడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన Many సమయం. times we have rebelled against God. అనేక పర్యాయములు మనము దేవుని మీద తిరుగుబాటు చేశాం. Many times we work against the will of God. అనేక మార్లు మనము దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనము విరుద్ధంగా నడుచుకున్నాం. Many times we forget the goodness of God and miracles that He performed in our lives. మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారములను, దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన అద్భుతములను మరిచిపోయి ఉన్నాం. So now is the time to ask God to forgive us. అయితే క్షమించమని దేవుణ్ణి అడగడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం.